నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్తా ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. తమ్ముడు సార్ నమస్తే. పెళ్లి గ్రామ సర్పంచి భర్తగా మా భార్యను గెలిపిస్తే ఎన్నికల హామీలో చెరువు చిక్కం బౌండరీ కొట్టిస్తా అని చెప్పాను. అలాగే రామాలయం శివాలయం కట్టిస్తానని హామీ ఇచ్చాము. దాని ప్రకారంగా మడతపల్లి గ్రామంలో చెరువు చిక్కం బౌండరీ కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో అండ్ ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు అనుకూలంగా ఇప్పుడు చెరువు చిక్కం బౌండరీ కొట్టిస్తున్నారు. అలాగే రామాలయం శివాలయం కూడా గ్రామ ప్రజల సహకారంతో అండ్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు 50 లక్షలు ప్రకటించారు. ఇంకో 50 లక్షల వరకు మేము చేసుకొని గుడి కట్టుకుందామని మేము గ్రామ ప్రజల సపోర్ట్తో మేము ఆ గుడి కూడా స్టార్ట్ చేసాం. భూమి పూజ అయిపోయింది. చెరువు చిక్కం కూడా 215 ఎకరం మా మడతపల్లి చెరువు ఉంటుంది. దాని ప్రకారంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చెరువు చిక్కం బౌండరీ కొంతమంది ఒక 10 మంది వరకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ చెరువు చిక్కాన్ని కూడా వాళ్ళు కూడా ఓకే కాంప్రమైజ్ అయ్యారు. కొట్టుకోవడానికి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అందరి సహకారం ఉంది. మన చెరువును మనం కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో వానలు లేవు. రేపు రాబోయే కాలంలో కూడా వానలు లేకుండా ఉంటే ఉన్న చెరువును కాపాడుకుంటే అందులో నీళ్లు ఉంటే రేపు బోర్లలో, భూగర్భ జలాలు, బావులలో నీళ్లు ఉంటాయి. దానివల్ల ప్రజలు, రైతులు పంటలకైనా తాగడానికైనా నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో నాకు గుంట భూమి లేదు అయినా కూడా మా ప్రజల గురించి ఆలోచించి చెరువు చిక్కం బౌండరీ కోసం శాయశక్తుల ప్రయత్నం చేశాము. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పని దాదాపుగా పూర్తయింది. నవలి